నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జీజీహెచ్ సర్వీస్ బ్లాక్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఫలించిన పెమ్మసాని కృషి, 10 కోట్లతో అభివృద్ధి పనులు. ఈ నెల 27న బీసీ ఆత్మీయ సత్కార సభ. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పాల్గొంటారని వివరించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు. పాత గుంటూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నసీర్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని భరోసా. నగరంలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. కార్మికులు సెలవులకు ముందస్తు అనుమతి తప్పనిసరి. నల్లచెరువు అన్నా క్యాంటీన్ ఆకస్మిక తనిఖీ, నాణ్యత శుభ్రతపై ఆరా. భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచ దేశాలకు భారతీయులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా సిఐఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్పై నిర్వహించిన సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు. మీ అందరినీ చూస్తుంటే నాలో నమ్మకం పెరిగింది. భవిష్యత్తులో నా కలలు నిజమవుతాయనే నమ్మకం కలిగింది. 2.5 దశాబ్దాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. భారత్లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేశాం. అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. 25 ఏళ్ల క్రిందట బిల్ గేట్స్ ఐటీ సేవలను తీసుకొచ్చారు. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇంటర్నెట్ ఆర్థిక సంస్కరణలను వినియోగించి 2వ తరం సంస్కరణలను ప్రవేశపెట్టాను. ఏపీలో విద్యుత్ ఉత్పాదనకు మంచి అవకాశాలున్నాయి. సుదీర్ఘమైన తీర ప్రాంతం, రవాణాకు అందుబాటులో పోర్టులు ఉన్నాయి. వాహనాలు ఉత్పత్తి చేసేందుకు ఏపీ ప్రోత్సాహకాలు అందిస్తుంది. పీఎం సూర్యఘర్ కింద ఇంటింటికి సౌర ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయబోతున్నాం. అత్యంత తక్కువ ఖర్చుతోనే విద్యుత్ ప్రజలకు అందుబాటులోకి రావాలి. ఓవైపు పర్యావరణాన్ని సంరక్షిస్తూనే ఈ విద్యుత్ ఉత్పత్తి పెద్ద ఎత్తున జరగాల్సి ఉందని అన్నారు. What I wanted to request all of you, I wanted to go now all vehicles, EV vehicles, even on rooftop, I want to promote in a big way. And as on today, this year, around 30 lakh families we are promoting to have rooftop power generation, that is solar. Ultimately, I wanted to make it democratization of power generation. You can generate, you can consume, surplus, you can give it to grid, deficit, you can take back, net metering, everything you can do it. Now technology is very big handy. Use technology and move forward. Then finally, green energy is the solution. జీజీహెచ్ సర్వీస్ బ్లాక్ నిర్మాణానికి మార్గం సుగమం అయింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషి ఫలించింది. 10 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీజీహెచ్ ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేస్తున్న కృషి ఫలించింది. ప్రభుత్వంతో పాటు దాతలను భాగస్వామ్యం చేస్తూ చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు మార్గం సుగమమైంది. ప్రభుత్వాసుపత్రి నిర్మాణాల్లో అత్యంత కీలకమైన సర్వీస్ బ్లాక్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అనుమతులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోను సోమవారం జారీ చేసింది. గత ప్రభుత్వ అసమర్థత కారణంగా కాంట్రాక్ట్ సంస్థ ఒప్పందానికి వ్యతిరేకంగా సుమారు 3.12 కోట్ల విలువైన పనులు నిలిపివేసింది. తాజాగా సెంట్రల్ కిచెన్, హాస్పిటల్ కోసం సర్వీస్ బ్లాక్ నిర్మాణం, ఆసుపత్రిలో దుకాణాలు, మెక్నైజ్ లాండ్రీ, ఎంఆర్డీ, సిఎస్ఎస్టీ కోసం 10 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సర్వీస్ బ్లాక్ లో పూర్తి ఫర్నిచర్, G+4 స్ట్రక్చర్ ను తమ సొంత ఖర్చులతో నిర్మాణం చేపడతామని కేంద్ర మంత్రి పెమ్మసానికి తులసి రామచంద్ర ప్రభు కొద్ది రోజుల క్రితం హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రథమంగా 5 కోట్లను అందించారు. మిగిలిన పనులను హైదరాబాద్ కు చెందిన సంస్థకు కాంట్రాక్ట్ బాధ్యతలు అప్పగించారు. దీనిపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 27వ తేదీన గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బీసీ ఆత్మీయ సత్కార సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో బీసీ శాసనసభ్యులు, మంత్రులు పాల్గొనున్నారు. అరండల్పేటలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ
దువ్వాడ రామారావు, ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న రజక సామాజిక వర్గ ఆత్మీయులు అందరితో ఈ నెల 27న గుంటూరులో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, బీసీ మంత్రులు, నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని వెల్లడించారు. బీసీలుగా రాజకీయాల్లో రాణిస్తున్న అందరినీ కలుపుకొని అభినందన సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. 27వ తేదీన జరిగే బీసీ అభినందన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొన్నారు. ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు అవడానికి బీసీ సోదరులు ఎందరో కృషి చేయడం జరిగింది. ప్రధాన పాత్ర ఈ విజయంలో వెనకాల ప్రధాన పాత్ర బీసీలుగా ఉండడం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా మొదటి నుంచి కూడా పెద్దలు అన్నట్టుగా బీసీల కోసం బీసీలు వెన్నట్టే ఉంటూ వారి అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం పాటుపడుతూనే వస్తుంది. సో ఈ శుభతరుణంలో ఒకసారి మా అధిష్టానానికి అభినందన సభ అనేది అందరూ బీసీ నాయకులతో ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ఒక ఆలోచన మన రజక సోదరులు అందరూ చేయడం జరిగింది. మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఇందుకు అయితే ఇక్కడ రజక లీడర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజక లీడర్లు అందరూ కూడా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని అభినందన సభని ఏర్పాటు చేసుకొని మన శ్రీనివాసరావు గారి ప్రోద్బలంతో ఆధ్వర్యంలో వారి కార్యాచరణలో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సిందిగా మేమందరం కూడా అభిప్రాయపడ్డాం. 27వ తారీఖున వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఉదయం 10 గంటలకి ఈ కార్యక్రమం చేద్దామని ఒక ఆలోచనకు వచ్చి ఇందులో అందరూ బీసీ మంత్రులంతా కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఈ కార్యక్రమం తీసుకోబోతున్నాం. ఇందుకు సంబంధించి ఏదైతే బీసీల పరంగా మంత్రులందరూ ఉన్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అదేవిధంగా కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఒక మంచి కార్యక్రమం తీసుకుందాం ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. లోకల్గా కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మా మాధవ్ గారు, రామాంజనేయులు గారు, నజీర్ గారు, పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల నిధులను పక్కదారి పట్టిస్తే కూటమి ప్రభుత్వం అభివృద్ధి కోసం వాడుతోందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. రైలుపేటలో 83 లక్షల రూపాయల వ్యయంతో 630 మీటర్ల డ్రైన్ల పునరుద్దరణకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో మారుమూల ప్రాంతంలోని ప్రతి వాడలో కూడా శానిటేషన్, మౌలిక వసతులు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే చంద్రబాబు నాయుడు పరిశ్రమలను రాష్ట్రానికి తెస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పోతురాజు సమత, కూటమి నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా గుంటూరు నగరంలో మారుమూల ప్రాంతాలతో పాటు అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ గుంటూరు నగరంలో ప్రతి ఒక్క వాడలో కూడా ఎక్కడ శానిటేషన్ సమస్య లేకుండా ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. గతంలో మనందరం కూడా చూసాం, స్థానిక సంస్థల నిధుల్ని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏ స్థానిక సంస్థకు సంబంధించినటువంటి నిధుల్ని వాటికే ఉపయోగించి వాటి అభివృద్ధికి మౌలిక వసతులు కల్పించడంలో ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడులను ఆకర్షించేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ యువత కోసం ఒక పెద్దపీట వేసేటువంటి కార్యక్రమాన్ని దాదాపు 5 లక్షల యువతకు ఉద్యోగాలు కల్పించేటువంటి ఈ సంవత్సరంలోనే జరుగుతూ ఉంది. గవర్నమెంట్లోనే మేము పెట్టడం జరిగింది. ఈ డ్రైన్స్ పెద్ద బడ్జెట్ అని చెప్పేసి మాకు అనుమతి అయితే ఇవ్వలేదు. ఇప్పుడు మన గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నజీర్ అహ్మద్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ డ్రైన్ చాలా ఇబ్బందిగా ఉందని. ఇది నడి సెంటర్లో ఉండటం వల్ల కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి కానివ్వండి, రైల్వే స్టేషన్కి కానివ్వండి చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ డ్రైన్స్ ఏంటంటే సరిగ్గా లేకపోవటం వల్ల, బ్రిటిష్ కాలం నాటి డ్రైన్స్ అవటం వల్ల ఇక్కడ చాలామంది డ్రింక్ చేసే వాళ్ళు కూడా ఆ కాలువల్లో, మెయిన్ కాలువల్లో పడి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. మేము శానిటేషన్ వాళ్ళ చేత కూడా వాళ్ళని డెడ్ బాడీస్ తీయించడం కూడా జరిగింది. ఇది మనకి చాలా అవసరం అని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఎమ్మెల్యే గారు ఇది తప్పకుండా చేయించాలని చెప్పేసి మాకు అనుమతి పైన మున్సిపాలిటీల అధికారులకు చెప్పడం జరిగింది. ఈరోజు 83 లక్షలతో మేము ఇక్కడ డ్రైన్ నిర్మాణం చేపడుతున్నాము.
కమిషనర్ పులి శ్రీనివాసులు నాస్ సెంటర్ రిజర్వాయర్లోని మస్టర్ పాయింట్లను ఆకస్మికంగా తనిఖీ చేసి కార్మికులు కార్యదర్శుల హాజరు రిజిస్టులను పరిశీలించి మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టడానికి తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజారోగ్య కార్మికుల హాజరును సచివాలయ శానిటేషన్ కార్యదర్శులే తీసుకోవాలన్నారు. కార్మికులు అత్యవసరమైతే తప్ప సెలవులకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, కార్యదర్శులు విధులకు సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు. అనంతరం కావేరీనగర్, నగరంపాలెం దర్గా వెనక రోడ్డు, ఐపీడీ కాలనీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరిశీలించి నూతన రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలు డ్రైన్ టు డ్రైన్ ఉండేలా, డ్రైన్ల నిర్మాణం చేసిన తర్వాతనే రోడ్ల నిర్మాణం చేసేలా ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నల్లచెరువు మెయిన్ రోడ్లోని అన్నా క్యాంటీన్ పరిశీలించి ఆహార పదార్థాల నాణ్యత, శుభ్రతపై ప్రజలను వివరాలు అడిగి తెలుసుకుని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు 5 రూపాయలకే ఆహారం అందించాలని అన్నా క్యాంటీన్లను ప్రారంభించిందని, సిబ్బంది క్యాంటీన్కి వచ్చే ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ భోజనం అందించాలని ఆదేశించారు. ప్రతిరోజు వస్తున్న ప్రజల సంఖ్యను అనుసరించి అవసరమైతే ఇండెంట్ పెంచుకోవాలన్నారు. రాజధాని అభివృద్ధిలో భాగంగా ఈరోజు తుళ్లూరు మండలం శాఖమూరులో సిఆర్డీఏ అధికారులు సుమారు 45 ఎకరాల్లో వైసీపీ నాయకులు అక్రమంగా వేసిన ముళ్ల కంపను తొలగించారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో సాగుబడిలో ఉన్న పంటలను కూడా జేసీబీలతో తొలగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా హజరత్ కాలే మస్తాన్ బాబా దర్గా నిలుస్తుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. నగరంపాలెంలోని హజరత్ కాలే మస్తాన్ షా వలీ దర్గాలో జరుగుతున్న 133వ ఉర్సు మహోత్సవాల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. దర్గా నిర్వాహకులు, పక్కీర్లు మేళ తాళాలతో ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే బాబాకు చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా సాంప్రదాయబద్ధంగా ఈ ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ ఉత్సవాల్లో ప్రజలు కులమతాలకు అతీతంగా పాల్గొని బాబా ఆశీస్సులు పొందుతున్నారని తెలిపారు. ప్రతిరోజు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న ధర్మకర్త రావి రామ్మోహన్ రావును ఎమ్మెల్యే గల్లా మాధవి అభినందించారు. ఈ కార్యక్రమంలో డూండేశ్వరి, ఫకీర్ బాబా తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా ఇది 133 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నారు. 2007 నుంచి కూడా అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. కుల మత రహిత, వర్గ భేద రహిత కార్యక్రమం ఇది. అందరూ కూడా ఇందులో పాలు పంచుకొని చాలా విజయోత్సాహం చేసుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ ఉరుసు కార్యక్రమం మన గుంటూరు పట్టణంలో జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఇందులో పాలు పంచుకొని ఆ బాబా గారి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇవాళ చివరి రోజుకి రావడం జరిగింది. చివరి రోజు ముగింపు కార్యక్రమంగా ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వర్తించి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి చాదర్ అనేది పరిచి ఆ బాబా గారికి నివాళులు అర్పిస్తూ ఉంటారు. బాబా గారు ఒక రాజు, షహన్షా, గుంటూరు షహన్షా అయిన. ఈ గుంటూరు షహన్షా వస్తే ఆ ఊరేగింపు ఎలా ఉంటుందో నడుచుకు వచ్చే ఒక రాజు వచ్చినట్టు బాబా గారి గంధ ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో అత్యంత వైభవంగా జరిగింది. చాలా అన్ని విధాల కూడా భక్తులు ఒక టైంని కూడా లెక్క కూడా చేయకుండా, నిద్రను కూడా లెక్క చేయకుండా రాత్రి బయలుదేరితే మరుసటి రోజు 8 వరకు ఎక్కడం మన రాష్ట్ర చరిత్రలోనే ఇంత పెద్ద ఊరేగింపు జరగటం ఒక్క మస్తానయ్య గారికే చెందింది. బాబా గారి కుర్చీని యథాస్థానంలో ఉంచుతాము. ఫస్ట్ రోజు పూజ గావించుకున్న కుర్చీని మళ్ళీ యథాస్థానంలో ఉంచుతాము. అన్నదాన కార్యక్రమం 5వ రోజు ఈ రోజుతో ముగిసిద్ది. కానీ ప్రతిరోజు అన్నదానం ఉంటుంది దర్గాలో. కానీ ఆ టెంట్లు అవన్నీ వేసి మనం పెట్టేది ఇంకా
ఇవాళతో ముగిస్తుంది. మన ఈ అన్నదాన కార్యక్రమంకు మన మున్సిపాలిటీ వారు కానీ, పోలీస్ శాఖ వారు కానీ, వాటర్ కానీ అందరూ బాగా సహకరించారు. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. సోషలిస్ట్ రాజ్య స్థాపకులు అమరజీవి కామ్రేడ్ విఐ లెనిన్ శతవర్ధంతి కార్యక్రమం గుంటూరులో జరిగింది. కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో ఉన్న కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కామ్రేడ్ లెనిన్ చనిపోయి 100 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఆయన పార్థివ దేహం భద్రంగా ఉంచారని వెల్లడించారు. ఆయన బాటలోనే అందరూ నడవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రావుల అంజుబాబు, జి సురేష్ బాబు, సిహెచ్ విజయకుమార్, సమితి సభ్యులు నూతలపాటి చిన్న, తోట బాబు, సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచానికి సోషలిస్టు సమాజం ఎలా ఉంటుందో భౌతికంగా చూపించినటువంటి పోరాట యోధుడు కామ్రేడ్ విఐ లెనిన్ తన జీవితం అంతా పోరాటాల చరిత్రగానే జరిగింది. కామ్రేడ్ లెనిన్ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు విముక్తం కావటానికి, అనేక దేశాల్లో సోషలిస్టు సమాజాలు ఏర్పడటానికి కామ్రేడ్ లెనిన్ సోవియట్ యూనియన్లో స్థాపించినటువంటి సోషలిస్టు సమాజ ప్రేరణ అనేటటువంటి విషయం ప్రపంచ ప్రజానీకానికి అందరూ కూడా తెలిసినటువంటి అంశమే. 1817లో మరి సోషలిస్ట్ విప్లవాన్ని విజయవంతంగా నిర్వహించి మరి రష్యాలో సోషలిస్ట్ వ్యవస్థని ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి మరి కార్మికులకి, కర్తలకి అండగా ఉండటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మరి అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ రాజ్యాలు ఏర్పడటానికి కానివ్వండి, అనేక పోరాటాలు విజయవంతం కావడానికి వారు చూపిన బాట మరి గొప్పది. అట్లాగే ఈ దేశంలో భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఏదైతే ఈ దేశంలో యువతకు ఆదర్శంగా ఉన్నారో, భగత్ సింగ్ లాంటి వాళ్ళు కూడా వారి స్ఫూర్తితో ఆయన భగత్ సింగ్ గారు 5 నిమిషాల ముందు ఉరి తీయబడే ముందు కూడా లెనిన్ రాసినటువంటి మరి గ్రంథాలని చదువుతూ ఆయన అభిమానిగా ఆయన ఏదైతే సిద్ధాంతం చెప్పాడో మరి ఈ దేశాన్ని బాగు చేయడం. తెనాలి మండలం నందివెలుగులోని జడ్పీ హైస్కూల్లో నూతన భవనాలను పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవలే ప్రారంభించారు. కార్యక్రమం ముగించుకొని తిరిగి వస్తుండగా అదే స్కూల్లో 7వ తరగతి చదువుతున్న మందా శరత్బాబు అనే విద్యార్థి పెమ్మసాని కారు వద్దకు వచ్చి ఆయన ఆపాడు. నూతనంగా ఏర్పాటు చేసిన స్కూలుకు వచ్చేందుకు రోజూ ఇబ్బంది పడుతున్నానని, స్కూల్ బ్యాగ్ మొయ్యలేక భుజాలు నొప్పి పుడుతున్నాయని వివరిస్తూ సదరు విద్యార్థి పెమ్మసానికి తన సమస్యను వివరించాడు. సమస్యను సావధానంగా అడిగి తెలుసుకున్న పెమ్మసాని స్పందిస్తూ, నువ్వు బాగా చదువుకుంటానని మాట ఇస్తే సైకిల్ కొనిస్తాను అని చెప్పిన 2 రోజుల్లోనే ఆ కుర్రాడి ఇంటికి ఒక నూతన సైకిల్ను కొని ఇచ్చి పంపించారు. శరత్ బాబుకు సైకిల్ అందజేసిన తర్వాత ఢిల్లీలో ఉన్న పెమ్మసాని వీడియో కాల్ ద్వారా ఆ కుర్రాడితో ఫోన్లో మాట్లాడారు. కేంద్ర మంత్రితో ఫోన్లో మాట్లాడుతూ సదరు విద్యార్థి తన తల్లి ఆనంద బాష్పాలతో తమ ఆనందాన్ని వ్యక్తపరిచి ధన్యవాదాలు తెలిపారు. కూలి చేసుకుని జీవనం సాగించే మాకు ఒక సైకిల్ కొనాలంటే సాధారణమైన విషయం కాదని అన్నారు. ఒక చిన్నపిల్లాడు మనసు అర్థం చేసుకుని స్పందించిన పెమ్మసానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని తెలిపారు. చూశాను సార్, బాగుంది సార్. సంతోషం. అవునండి, సరే సార్. సరే సార్, థ్యాంక్స్. అవుతాను సార్. పోలీస్ సార్. చాలా సంతోషంగా ఉంది సార్ సైకిల్ పంపించినందుకు. మాకు తెలుసు సార్ అడిగిన సంగతి అసలు. విప్లవ సారథి కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి సభ సిపిఎం ఆధ్వర్యంలో గుంటూరులో జరిగింది.
బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో గుంటూరు కమిటీ ఆధ్వర్యంలో లెనిన్ శతవర్ధంతి సభ జరిగింది. ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ ప్రపంచమంతా సోషలిజం రావడానికి లెనిన్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఎంతో మంది కమ్యూనిస్టులు పెట్టుబడిదారీతనాన్ని రూపుమాపేందుకు ప్రాణాలు సైతం అర్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వై నేతాజీ, నగర కార్యదర్శి నళినీకాంత్, భావనారాయణ, అప్పారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆచరణలో ఒక సిద్ధాంతాన్ని అమల్లోకి తీసుకురావడం అనేటువంటిది చిన్న విషయం కాదు. అట్లాగే మార్క్స్ అన్నట్టు ఇప్పుడే నేతాజీ కూడా చెప్పారు, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు వచ్చి ఆ సంక్షోభాల నుంచి పెట్టుబడిదారు విధానం పతనం అవుతుంది, కార్మికుల రాజ్యాలు వస్తాయని చెప్పేసి అనుకున్న దానికి భిన్నంగా వెనకబడినటువంటి దేశాల్లో కూడా ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకొని అవి కార్మిక వర్గ తిరుగుబాట్లుగా మారి ఆ దేశాల్లో విముక్తి అనేటువంటి సాధించవచ్చు అని లెనిన్ రుజువు చేశారు. ఆ విధంగానే సోవియట్ యూనియన్లో 1917 నవంబర్ 7వ తేదీన విప్లవం అనేటువంటిది సాధ్యమైంది. అందువల్ల ఈరోజు ప్రపంచం అంతా మనం సోషలిజం రావాలని, కార్మిక వర్గం మనం నిరంతరం ఎదుర్కొనేటువంటి సమస్యలన్నింటికీ ఏకైక పరిష్కారం సోషలిజం. భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షునిగా చెరుకూరి తిరుపతిరావు ఎన్నికయ్యారు. లాల్పురంలోని బీజేపీ కార్యాలయంలో అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. బీజేపీ జిల్లా పరిశీలకులు శ్రీనివాసరాజు, కుమారస్వామి, కొత్తూరు సుబ్బారావు ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. బీజేపీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీల సూచనల మేరకు చెరుకూరి తిరుపతిరావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం అందరినీ సమన్వయపరుస్తూ పనిచేస్తానని తెలిపారు. బీజేపీ సపోర్ట్తోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల మాధవరావు, తీయగూర వెంకటకృష్ణారెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యకర్తలు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కలుపుకొని అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ జిల్లాలో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసి, అలాగే కార్పొరేషన్లు అయితే కార్పొరేటర్లుగా, అలాగే గ్రామాల్లో అయితే సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా అందరం కూడా మన కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మన యొక్క బలాన్ని చూపించి మనం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడతారని చెప్పి శ్రీ త్యాగరాజ స్వామివారి 178వ ఆరాధనోత్సవాలు ప్రధాన కచేరీతో ముగిశాయి. తొలుత లఘు కచేరీలతో అనేక మంది యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా గండూరి శ్రీనివాసమూర్తి శిష్య బృందం వైలిన్ వాదన సంగీతాభిమానులను అలరించింది. అనంతరం త్యాగరాజ కీర్తనలు ప్రేక్షకులను పరవశించేలా చేసింది. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు ఎస్ గిరిజాశంకర్, కార్యదర్శి వల్లూరి కృష్ణకిషోర్ కళాకారులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమం విజయవంతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని 3 వంతెనల వద్ద సంగంజాగల 3 నుంచి నాస్ సెంటర్ రిజర్వాయర్కు తాగునీటి సరఫరా చేసే పైప్లైన్ మరమ్మత్తు పనుల వల్ల ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. పోత్తూరు వారి తోట, గుంటూరు వారి తోట, కొత్తపేట, రాజాగారి తోట, సాంబశివరావుపేట, ప్రకాష్ నగర్, రైల్పేట, లాలాపేట, పట్టం బజార్ తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. 26వ తేదీ యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జీజీహెచ్ సర్వీస్ బ్లాక్ నిర్మాణానికి అనుమతులిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఫలించిన పెమ్మసాని కృషి, 10 కోట్లతో అభివృద్ధి పనులు. ఈ నెల 27న బీసీ ఆత్మీయ సత్కార సభ. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పాల్గొంటారని వివరించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు.
పాత గుంటూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నసీర్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని భరోసా. నగరంలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. కార్మికులు సెలవులకు ముందస్తు అనుమతి తప్పనిసరి. నల్లచెరువు అన్నా క్యాంటీన్ ఆకస్మిక తనిఖీ, నాణ్యత శుభ్రతపై ఆరా. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.